ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న చర్చిల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. చర్చిల్లో ప్రార్థనలకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ అయితే సంతరించుకుంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మరియరాని కేథడ్రల్ దేవాలయం వద్ద ఉన్నాము. ఈ చర్చి కూడా పెద్ద పురాతనమైన చర్చి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోని సెంటినరీ బాప్టిస్ట్, అదేవిధంగా కేథలిక్ చర్చిలో పలు చర్చిల్లో నిన్న అర్ధరాత్రి నుంచే క్రైస్తవ బోధనలు సూచనలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం కూడా మఠంపల్లి 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి చర్చిల్లో కూడా అర్ధరాత్రి మిడ్ నైట్ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. మరి కాసేపట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ చర్చి దగ్గరికి రానున్నారు. క్రీస్తు ప్రపంచ శాంతి కోసం తన రక్తం చిందించినటువంటి ఆయన బోధనలో సూచనలు మొత్తం కూడా బైబిల్ ద్వారా అన్ని కూడా వివరిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం నల్గొండ మరియరాని కేథడ్రల్ దేవాలయం బిషప్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ చర్చికి ఉన్న విశిష్టత ఏంటి, అసలు ఈ రోజు జరగాలి సూచనలు ఏదో చెప్తారు? ఈరోజు క్రీస్తు జన్మదినాన్ని మేము కొనియాడుతున్నాం కాబట్టి ఇది కేవలం మా యొక్క చర్చిలోనే కాదు, ప్రపంచమంతటా కూడా ఈ యొక్క ఉత్సవాన్ని కొనియాడతారు. మేము కూడా మా మరియరాని కేథడ్రల్లో ఈ క్రీస్తు జన్మదిన వేడుకలు నిన్నటి నుంచి జరుపుకుంటూ ఉన్నాము. మరి ఈ సందర్భంగా మరి ఏబిఎన్ ప్రేక్షక మహాశయులందరికీ నా తరపున, మా గురువుల తరపున మేము క్రీస్తు జయంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తు భగవానుడు ఈ లోకానికి శాంతిని, సమాధానాన్ని, క్షమాపణను, ప్రేమను ఆయన ప్రసాదించడానికి వచ్చాడు. దేవుడై ఉండినప్పటికీ మనిషిగా ఈ లోకమున మన మాదిరి జన్మించి మనలందరినీ కూడా దేవుని సన్నిధి చేర్చుటకు ఆయన శిలువపై మరణించారు, పునరుత్థానమయ్యారు అన్నది మా ప్రగాఢ విశ్వాసం. మరి ప్రతి ఒక్కరు కూడా దేవదూతల సందేశాన్ని విని ఉంటారు. మహోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమిలో ఉన్న వారికి శాంతి, సమాధానం అన్నారు. కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా ఎన్నో రుగ్మతల చేత బాధపడుతూ ఉన్నారు. యుద్ధ వాతావరణం నెలకొల్పబడి ఉంది. మన మధ్యన కూడా ఈ అశాంతి, అసమానతలు కొట్టుమిట్టాడుతూ నిండుగా ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో, సంఘటనల్లో ఆ క్రీస్తు భగవానుని యొక్క ఉనికి, ఆ ప్రత్యక్షత మనందరి హృదయాల్లో ఆ క్రీస్తు భగవానుడు జయించి శాంతిని, సమాధానాన్ని, ప్రేమను, మంచి ఆరోగ్యమును, ఐశ్వర్యమును మీకు అందరికీ దయచేయాలని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. మొత్తంగా క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నిన్న అర్ధరాత్రి నుంచి చర్చిల్లో క్రైస్తవ సోదరులు అయితే ఆ క్రీస్తు జనన సంబంధించినటువంటి బోధనలో సూచనలు చేస్తూ మొత్తం ఘనంగా జరుపుకున్న పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంది. వీడియోస్ మల్లికార్జున్తో రవికుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నల్గొండ.